మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఉద్యోగం చేయడం మీ కలనా? అయితే ఇది మీకు షాకింగ్ న్యూసే. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000 పెంచారు ట్రంప్. అంటే మన ఇండియన్స్ కరెన్సీలో దాదాపు 83 లక్షలు. ఈ కొత్త విధానం భారత్ తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుము విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వాలని సూచించారు. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలన్నారు లుట్నిక్. $1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్ లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారులో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షలుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. H1B వీసాలకు సంబంధించి ట్రంప్ రుసుము విధించబోతున్నారు. అది భారీ ఎత్తున రుసుము విధించబోతున్నారు. ఇది మొత్తం టెక్నాలజీకి దెబ్బ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. ఇట్లా నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగం చేయాలంటే మాత్రం ఇక భారతీయులకు ఒక కలగానే మిగిలబోతోంది. ఆల్మోస్ట్ $1,00,000 ట్యాక్స్ విధించబోతున్నాడు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లూట్నిక్. దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని పెద్ద కంపెనీలకు కూడా చెప్తున్నట్టు చెప్పారు. కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే కనుక ఈ మధ్య కాలంలోని కొన్ని ఏవైతే యూనివర్సిటీలు ఉంటాయో వాటి నుంచి పట్టభద్రులైనటువంటి మన వాళ్ళకు మాత్రమే ట్రైనింగ్ ఇవ్వాలి, అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలి, ఇక వేరే దేశాల నుంచి తీసుకురావద్దంటూ కూడా. సో అఫ్ కోర్స్ ఒక రకంగా ఇండైరెక్ట్ గా భారత్ పైన కూడా ఇది కొంత ప్రభావం చూపించబోతోంది. ఎందుకంటే మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలంటూ కూడా లుట్నిక్ చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో H1B వీసాలకు సంబంధించి ఈ రుసుము చాలా దెబ్బ అయితే పడబోతోంది. సో ఇట్లా నేపథ్యంలో వీసాలను ప్రధానంగా టెక్ రంగం ఉపయోగిస్తూ ఉంటుంది, ఐటీకి సంబంధించినటువంటి రంగం. H1B వీసా లబ్ధిదారుల్లో 70% కంటే ఎక్కువ మందే భారతదేశం నుండి అమెరికాకి వెళ్తూ ఉన్నారు. ట్రంప్ ఈ వలసల అణచివేయాలంటూ కూడా ఒక చర్య తీసుకోబోతున్నారు. శుక్రవారం రోజు H1B వర్కర్ వీసాల కోసం కంపెనీలను శుక్రవారం $1,00,000 రుసుము చెల్లించాలి, డాలర్లు చెల్లించాలంటూ కూడా కోరుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది భారతదేశంతో పాటు అటు చైనా నుండి ఎవరైతే టెక్నికల్ గా నైపుణ్యం ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారో, వాళ్ళ టెక్కీస్ ఉంటారో వాళ్ళకు ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ అంటే ఆధారపడేటువంటి టెక్నాలజీ రంగానికి మాత్రం చాలా పెద్ద దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది. జనవరిలో అధికారం చేపట్టినప్పటి నుండి ట్రంప్ ఇట్లా ఏదైతే H1B వీసాల పైన వస్తున్న వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో
ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని అణిచివేయాలంటూ కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అంటూ అమెరికాలకు మాత్రమే ఉండాలి, మిగతా వాళ్ళని తీసుకురావద్దు, మిగతా వాళ్ళు మన ఉద్యోగాలను కొల్లగొట్టే వాళ్ళని ఖచ్చితంగా ఆపాలి, కట్టడి చేయాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇట్లాంటి చర్యల వల్ల వలసలను పరిమితం చేసేటువంటి ఒక ఉద్దేశంతో ట్రంప్ వెళ్తున్నారు. H1 వీసా కార్యక్రమాన్ని మళ్ళీ ప్రస్తుతానికి ఇది అమలు చేయడానికి మాత్రం అత్యంత ఒక ఉన్నతమైన ఒక ప్రయత్నం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో H1B వీసాలపైన కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ చేసినటువంటి బెదిరింపు అటు ఐటీ రంగానికి ఒక ప్రధానమైనటువంటి ఎదురుదెబ్బగా కూడా మారిందని చెప్పాలి. అయితే ఈ అంశం తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి గతంలో $1 మిలియన్లను కూడా అందించింది. సో ఇప్పుడు ట్రంప్ అదే చేయబోతున్నారు. సో మీరు ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తే మన దేశంలోని గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకదాన్ని తీసుకొని ఈ మధ్య కాలంలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళను ఎవరున్నారో వాళ్లకు శిక్షణ ఇవ్వండి, అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి, మన ఉద్యోగాలను తీసుకోవడానికి వేరే వ్యక్తులను తీసుకురావడం ఆపండి అంటూ కూడా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవాల్ లుట్నింగ్ చేసినటువంటి ప్రకటన భారతదేశం పైన ప్రభావం చూపించబోతోంది. సో చాలా మంది విమర్శకులు కూడా ఇప్పుడే మాట్లాడుతున్నారు. అనేక మంది యుఎస్ టెక్నాలజీ కార్మికులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇది సంస్థలకు చాలా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అమెరికన్లకు ఎంతవరకు పనిచేస్తుందంటే కనుక భారతదేశం మాత్రం తప్పకుండా దీనిపైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. ఎందుకంటే H1B వీసాలు ప్రధానంగా కొన్ని అంశాలను ప్రధానంగా చూస్తూ ఉంటారు. అమెరికా ప్రభుత్వం జారీ చేసేటువంటి ఒక నాన్ ఇమిగ్రెంట్ వర్క్ వీసా ఇది. సో దీంతో అమెరికాలోని కంపెనీలు కానీ అక్కడ లోకల్ గా దొరకని స్పెషలైజ్డ్ స్కిల్స్ కలిగినటువంటి ఎవరైతే విదేశీ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళను ఉద్యోగంలో తీసుకురావడానికి అమెరికన్స్ కంటే ఎక్కువ మేధస్సు కలిగిన వారు ఉన్నారు ఎవరైతే ఉండే అంటే అది ఇండియా, చైనా మాత్రమే. సో ఇక్కడ నుంచి మాత్రం టెక్నికల్స్ గా టెకీస్ ని తీసుకుంటా ఉంటారు. సో H1B వీసా ఎక్కువగా ఐటీ అండ్ ఇంజనీరింగ్, మెడికల్, ఫినాన్స్ అండ్ సైన్స్ లాంటి ఫీల్డ్స్ లో ఎక్కువగా ఉద్యోగాలను తీసుకుంటా ఉంటారు. సో ఈ వీసా తోటి అమెరికాలో 6 సంవత్సరాల వరకు పనిచేయొచ్చు. ఆ తర్వాత దాన్ని గ్రీన్ కార్డు వాళ్ళు అప్లై చేసుకుంటా ఉంటారు. సో తర్వాత అక్కడే కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో వీసా పొందడానికి అమెరికా కంపెనీ ముందుగా ఒక స్పాన్సర్షిప్ అంటే జాబ్ ఆఫర్ కానీ లేదంటే USCIS పిటిషన్ కానీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక క్యాప్ కోటా ఉంటుంది అన్నట్టు. అంటే సాధారణంగా ఒక 80,000 వీసాల వరకు అంటే 65 నుంచి ఆ తర్వాత ఇంకొక 20,000 అదనంగా అంటే US మ్యాటర్ డిగ్రీ హోల్డర్స్ కోసం ఇంకొక 20,000 ఎక్కువగా ఉంటుంది. అంటే మొత్తం 85,000 వీసాలు ఉంటాయి. సో H1B మీరు ఉండగానే గ్రీన్ కార్డు కోసం కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే H1B వీసా అమెరికా కంపెనీలో ప్రత్యేక స్కిల్డ్ ఉన్నటువంటి ఉద్యోగం కోసం ఇచ్చేటువంటి వర్క్ పర్మిట్. సో ఇట్లా నేపథ్యంలో ఈ H1B వీసాలు 1990 నుంచి మనకు ఈ విదేశీ అంటే భారతదేశం కోసం చైనీస్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు, ఎక్కువగా తీసుకురావడం జరిగింది. యుఎస్ లో ఉన్నటువంటి టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం జారీ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అంటే ఈ వీసా తోటి ఉపయోగించుకొని ఎంతో మంది భారతీయులు అమెరికాలోకి వెళ్ళి అక్కడ ఉన్నత ఉద్యోగాలు స్థిరపడ్డారు, అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడ వాళ్ళు అంటే పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ కూడా వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు. అండ్ మోరోవర్ సో ఇట్లా నేపథ్యంలో ఇది మాత్రం ఇప్పుడు అమెరికాకు చాలా పెద్ద ఎఫెక్ట్ కాబోతోంది. సో మరోవైపు గోల్డ్ కార్డు సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించారు. దీంతో అమెరికాకు $100 బిలియన్ సమకూరేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో పన్నుల తగ్గింపు గానీ, అభివృద్ధి ప్రాజెక్టులు గానీ, మిగతా లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చెల్లింపులకి గోల్డ్ కార్డ్ నిధులను ఉపయోగించుకోవచ్చు. సో అమెరికాకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గోల్డ్ కార్డు తోటి కొంత సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ట్రంప్ మాట్లాడుతున్నటువంటి ఎఫెక్ట్. అయితే ఇది భారతీయుల పైన మాత్రం చాలా ఎఫెక్ట్ చూపే ప్రభావం ఉంది. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. No more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. No more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic.
If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They and love it. this. They love it. They really love it. They need it. Go ahead, Sean. No more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs.